కేసీఆర్ గారు క్రియాశీలక రాజకీయాలలో లేరు. వారి ఆరోగ్యం కూడా అంతంతగానే ఉంది. 10 సంవత్సరాలు నువ్వు ఫామ్ హౌస్లో ఉంటావు, ఆ తర్వాత శాశ్వతంగా అక్కడనే నీ చరిత్ర సమాధి అయిపోతుంది అని చెప్పి నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సరిగ్గా నిలబడేది నేర్చుకొని ఆయన కట్టె లేకుండా స్ట్రెచర్ ఉందని విర్ర వీగితే స్ట్రెచర్ మీదకి పంపించరు. ఇట్లే చేస్తే ఆ తర్వాత మార్చరైపోతారు. సావు కళ్ళ ముందుకొచ్చి నిలబడితే కత్తిలేసి కలబడినాడు, కనబడ్డాడా? ఏం జరుగుతుంది రాష్ట్రం? అదొకటి ఇదొకటి అడ్డం పొడుగు మాట్లాడి, కిరికిరి మాటలు మాట్లాడి, కారు కూతలు కూసి ఏదో చేస్తామనుకుంటే నలవది. ఏళ్ళ దాకా వేరే కథ, రేపటి నుంచి వేరే తోలు తీస్తాం ఎక్కడికక్కడ. ఎవరితోనైనా సరే కొట్లాడతాం, తెలంగాణ కోసం భయపడం. దాని దాకా అయినా పోతాం. తప్పని పరిస్థితి నేను బయలుదేరినప్పుడు తప్పదు. అటు కేంద్రాన్ని ఎక్స్పోజ్ చేస్తాం, ఇటు రాష్ట్రాన్ని ఎండగడతాం. ప్రజల మధ్యలో చాలా పెద్ద ప్రజా ఉద్యమానికి శ్రీకారం చేస్తాం.